ఈరోజు క్లాసు ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా 1 అవర్ అలా మేడం చెప్తూనే ఉన్నారా. బోర్ కొట్టింది ఫుల్గా. నేను కూడా అవ్వలేదు బాబు ఈరోజు. సరేలే, ఆ మూవీ ఏదో అన్నావు కదా ఇందాక, అవును, ఆ లింక్ నాకు సెండ్ చేయి, నైట్కి చూద్దాం. అరే మా అమ్మ అలా కంటిన్యూస్గా చేస్తూనే ఉందిరా. ముందు క్లాసే చిరాకు అనుకుంటే మా అమ్మ ఇంకా చిరాకు తెప్పిస్తుంది. ఒక్క నిమిషం ఆగరా, మాట్లాడి వచ్చేస్తాను. హలో హలో నాని బాబు, మా ఎందుకమ్మా కంటిన్యూస్ గా కాల్ చేస్తూనే ఉన్నావు? నేను క్లాస్ లో ఉంటానని తెలుసు కదా నీకు. బ్యాగ్ లో స్నాక్స్ బాక్స్ పెట్టాను, చూసుకున్నావో లేదో గుర్తు చేద్దామని ఫోన్ ఇదాడా ఇంకా చేశాను. కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నావు? అది కాదు నాన్న, పొద్దునేమో టైం అవుతుందని హడావుడిగా టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయావు. సరేలే, నాకు వేరే కాల్ వస్తుంది, నీకు తర్వాత చేస్తాను. హలో బుజ్జి, చెప్పరా. ఎలా ఉన్నా? బాగానే ఉన్నాను, కొద్దిగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. ఏం చేస్తున్నా? ఎగ్జామ్స్ కదా, చదువుకుంటున్నాను. టైంకి తింటున్నావా లేదా? పర్లేదు, తింటున్నానులే. చదువుకొని ఉండిపోయి తినడం గట్రా మానేకు, టైంకి తిను. ఓకే ఓకే సరేనా? మరి ఇంకో 2-3 పోర్షన్స్ పెండింగ్ ఉన్నాయి, కంప్లీట్ చేసాక కాల్ చేయనా? సరే సరే. గర్ల్ ఫ్రెండా? అవునరా. ఎక్కడ చదువుతుంది ఇప్పుడు? వైజాగ్లో చదువుతుంది. పెళ్లి చేసుకుంటావు అయితే? చేసుకుంటాను రా. సరే, ఒక్క విషయం నాకు చెప్పు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా చూసుకుంటా? తన్ని మా అమ్మలా చూసుకుంటాను. సరే, ఇప్పుడు అమ్మకే నువ్వు గౌరవం ఇవ్వట్లేదు, అమ్మలా చూసుకుంటానా అంటున్నావు అమ్మాయిని. తనకైనా గౌరవం ఇస్తావారా? తనకైనా గౌరవం ఇస్తా? అది అయినా ఎక్కడో వైజాగ్లో ఉన్న అమ్మాయిని ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా, ఉన్నావా అని ఎంతో ప్రేమగా అడుగుతున్నావు. కనిపించిన అమ్మాయికి ఇచ్చినంత రెస్పెక్ట్ కనిపించిన అమ్మకి ఇవ్వడం లేదు కదరా నువ్వు. సరేరా, నేను ఇంక వెళ్తా. ఎక్కడికి రా? అయినా నేను ఇన్ని సంవత్సరాలు కని పెంచి పోషించిన తల్లిదండ్రులకి నువ్వు విలువ ఇవ్వడం లేదురా. నిన్నగాక మొన్న పరిచయమైన నాకు మాత్రం ఏం విలువ ఇస్తావులేరా? అరే, మాతృదేవో భవ అని మొదటి నమస్కారం తల్లికే పెడతారా. అలాంటి తల్లికి నువ్వేమాత్రం కూడా గౌరవం ఇవ్వడం లేదురా. నువ్వెలా కొడుకు అవుతావురా అసలు? ఇంకా నీతో మాట్లాడి వేస్ట్ రా. సారీ రా. సారీ నాకు కాదురా. హలో నాని బాబు, చెప్పమ్మా. సారీ మా, నీతో అలా ఇందాక మాట్లాడినందుకు ఇంకెప్పుడు నీతో అలా మాట్లాడను. లవ్ యూ సో మచ్ మా. పిచ్చి నాని. సరే కానీ ఈరోజు నీకు ఇష్టమని చికెన్ కర్రీ చేశాను, త్వరగా వచ్చేయి. ఆకలి మీద ఉంటావు కదా, చక్కగా తినొచ్చు. సరేనా? చివరగా నేను చెప్పగలిగేది ఒకటే, ఈ కాలంలో ప్రతిదానికి ఒక కాస్ట్ ఉంటుంది. ఏ కాస్ట్ లేకుండా స్వేచ్ఛగా లభించేదే తల్లిదండ్రుల ప్రేమ. అలాంటి ప్రేమను కోపం, పగ, ద్వేషాల పేర్లతో దూరం చేసుకోవద్దు.